ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య ఘటనలో గంటకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. నిందితుడు సాదిక్ అరాచకాలు బయటకు వస్తున్నాయి. సాదిక్ ముఠ నూకరాజు కుటుంబమే కాక కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలను టార్గెట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. సాదిక్ను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. బెదిరింపులు, మత మార్పిడి ఒత్తిళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అవసరమైతే కేసును సిబిఐకి అప్పగించాలని విజయసాయిరెడ్డి కోరారు. బాధిత కుటుంబాలకు, ముఖ్యంగా బాలుడు రియాన్స్ రెడ్డికి తక్షణ భద్రత కల్పించాలని కోరారు. కుటుంబం కాకుండా ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠ 10 మంది ముఠ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతా ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. నూకరాజు ఫ్యామిలీ ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య ఘటనలో గంటకు సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుడు సాదిక్ అరాచకాలు బయటకు వస్తున్నాయి. సాదిక్ ముఠా నూకరాజు కుటుంబమే కాక కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాలున్నాయి. సాదిక్ను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. బెదిరింపులు, మత మార్పిడి ఒత్తిళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అవసరమైతే కేసును సిబిఐకి అప్పగించాలని విజయసాయిరెడ్డి కోరారు. బాధిత కుటుంబాలకు, ముఖ్యంగా బాలుడు రియాన్స్ రెడ్డికి తక్షణ భద్రత కల్పించాలని కోరారు. కుటుంబం కాకుండా ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠ 10 మంది ముఠ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య ఘటనలో గంటకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుడు సాదిక్ అరాచకాలు బయటకు వస్తున్నాయి. సాదిక్ ముఠా నూకరాజు కుటుంబమే కాక కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలను టార్గెట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. సాదిక్ను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. బెదిరింపులు, మత మార్పిడి ఒత్తిళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అవసరమైతే కేసును సిబిఐకి అప్పగించాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఈ ఆత్మహత్య ఘటనలో గంటకో సంచలన విషయం ఎంపీ విజయసాయిరెడ్డి
రావులపాలెం వచ్చి ఏదైతే ఈ ఘటనకు సంబంధించి తండ్రిని అదేవిధంగా తల్లిని తాత అమ్మమ్మలను కూడా కోల్పోయిన రియాన్స్ రెడ్డిని కూడా పరామర్శించారు. ప్రస్తుతం రియాన్స్ రెడ్డి అతని ఆయన నానమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు, భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద రావులపాలెంలో. ఆ సందర్భంగా విజయసాయి రెడ్డి కూడా చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క నూకరాజు కుటుంబమే కాదు, మొత్తం 15 కుటుంబాలు, అటు కాకినాడ రాజమండ్రి ప్రాంతాల్లో 15 కుటుంబాలు ఇలా ఇదైతే సాదిక్ ముఠా కారణంగా బాధితులుగా ఉన్నారు. దానికి సంబంధించి పోలీస్ శాఖ సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పటి వరకు ప్రశాంతమైన గోదావరి జిల్లాలో ఇలా లవ్ జిహాద్ చాప కింద నీరులా విస్తరించిందా అని ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే చూస్తే కనుక కోచ్ ముసుగులో ఏదైతే సౌజన్య రాసిన సూసైడ్ లెటర్లను కూడా విజయసాయి రెడ్డి స్వయంగా ఎక్స్ ద్వారా బయట పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే కనుక తన కుటుంబానికి, తన కుమారుడికి ఈ రైఫిల్ షూటింగ్ నేర్పించేందుకు తన దగ్గరే, తన కుటుంబానికి దగ్గరే అక్కడి నుంచి కూడా అనేక అరాచకాలకు పాల్పడ్డాడు సాదిక్ ఖాన్. ఏదైతే సౌజన్య భర్త మరణానికి కూడా అతనే కారణమయ్యాడు. ముఖ్యంగా సౌజన్య భర్త జగదీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని స్లో పాయిజన్ ఇచ్చి ఏకంగా విదేశాలు కెనడా నుంచి కూడా ఒక స్లో పాయిజన్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేయడం ద్వారా భర్తను కూడా హత్య చేశాడని చెప్పి కూడా సౌజన్య రాసిన సూసైడ్ లేఖలో బయటపడింది. అదేవిధంగా చూస్తే కనుక తర్వాత నుంచి కూడా ఆమె అనేక సార్లు కొట్టడం, చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన తాను ఈ సాదిక్ ఖాన్ చేతిలో దెబ్బలు తిన్నాను, ఇక చావు తప్ప మరో గత్యంతరం లేదని చెప్పి కూడా ఆమె సూసైడ్ నోట్ లో వెల్లడించారు. అదేవిధంగా మరో ఒక అరాచకం ఏదైతే ఉందో ఇస్లాం మతంలోకి మారాలని చెప్పి కూడా ఒత్తిడి చేయడం, అదేవిధంగా తనతో లెటర్లు రాయించడం వంటి అకృత్యాలకు పాల్పడ్డాడు. మొత్తం కుటుంబం, నూకరాజు కుటుంబం అంతా కూడా ఇస్లాంలోకి మారాలని చెప్పి కూడా ఒత్తిడి చేశారు, లేదంటే చంపేస్తారని చెప్పి కూడా బెదిరించిన నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 16వ తేదీన కాకినాడ నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చి రాజమండ్రి వద్ద గోదావరిలో దూకడం జరిగింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పిన అంశాలు కూడా చాలా కీలకంగా మారాయి. లవ్ జిహాద్ అనేది కూడా ఈ గోదావరి జిల్లాలను కూడా విస్తరించింది. ఇలాంటి వారు కనీసం 10 మంది ఉన్నారు ఈ ముఠా సభ్యులు. వారంతా కూడా ఒక 15 మందిని కూడా టార్గెట్ చేసి ఆ కుటుంబాలను ఎవరైతే ముందుగా ఆస్తులు లాక్కోవడం, తర్వాత ఇస్లాంలోకి మారాలని చెప్పి ఒత్తిడి చేయడం, ఇలాంటి అకృత్యాలు చేశారని చెప్పి కూడా విజయసాయి రెడ్డి ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోలీసులు అయితే ఇప్పటికే నిన్న 2 రోజుల క్రితం మీరట్ లో ఈ సాదిక్ ఖాన్ ని అరెస్ట్ చేసి గత రాత్రి ఏదైతే సామలకోట కాకినాడ తీసుకురావడం జరిగింది. ఇవాళ సాయంత్రం కూడా అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ విజయసాయి రెడ్డి ఈ ఘటనకు సంబంధించి కీలకమైన అంశాలనే వెల్లడించారు. దీంతో పోలీస్ శాఖ స్పందించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్పందించాలి. ఏదైతే ఇప్పటికే మత మార్పిడి నిరోధక బిల్లుకు సంబంధించిన బిల్లును సీఎం చంద్రబాబు చొరవతో అసెంబ్లీలోకి తీసుకురావాలని చెప్పి విజయసాయి రెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన ద్వారా ఇంకా 15 మంది కూడా బాధితులుగా ఉన్నారంటే వీరెవరు ఎలా బాధితులయ్యారు, ఇలాగే సాదిక్ ఖాన్ లాగే ఒక కోచ్ గా మారి పిల్లల్ని చక్కగా వాళ్ళకి నేర్పిస్తూ తర్వాత వారి కుటుంబాలకు కావచ్చు, వారి తల్లికి కావాలి దగ్గర వాళ్ళ కుటుంబాలు బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారా అని చెప్పి కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సౌజన్య రాసిన లేఖలో కూడా చాలా కీలకమైన అంశాలు వెల్లడించడం జరిగింది. ఆమెకు పడిన మనోవేదన, ఆమె పడిన బాధ అంతా కూడా వెల్లడించారు. ఏదైతే ఈ పిల్లల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కోసం వెంపర్లాడదు, అలాగే కోచ్లు తనలాగే తన కుమారుడికి రైఫిల్ షూటింగ్ నేర్పిద్దామని చెప్పి కూడా ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గా రైఫిల్ షూటింగ్ నేర్పిద్దామని చెప్పి కూడా భావించి తాను ఈ సాజిద్ వల్ల పడ్డానని చెప్పి కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కొద్దిసేపట్లోనే పోలీసులు ఈ సాజిద్ ఖాన్ సంబంధించిన అరెస్ట్ సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయసాయి రెడ్డి మాత్రం ఈ విషయంలో చాలా కీలకమైన నిజాలనే బయటపెట్టారని చెప్పి కూడా ఇప్పటికే వాదన వినిపిస్తుంది. ఏదైనా కూడా దీనికి సంబంధించి అన్ని పార్టీలు కూడా స్పందించాలి. ముఖ్యంగా లవ్ జిహాద్ సంబంధించి చూస్తే కనుక మహిళలు అదేవిధంగా చిన్నారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.